మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. సో వైటమిన్ బి12 అనేది చాలా అవసరం అండి. అంటే మనకు వైటమిన్ బి12 ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు వచ్చినప్పుడు మెయిన్గా నాన్ వెజ్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ వైటమిన్ బి12 అండి. అంటే లీన్ మీట్, చికెన్ కానివ్వండి, లేకపోతే చేపలు కానివ్వండి, లేదంటే ఎగ్స్ కానివ్వండి, పాల పదార్థాలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా మనకి వైటమిన్ బి12 అనేది వీటి ద్వారా ఎక్కువగా వస్తుంటుంది. అది కాకుండా వెన్ ఇట్ ఈస్ కమ్స్ టు వెజిటేరియన్ సోర్స్, అన్ని రకాల పల్సెస్ అండి, అన్ని రకాల పప్పు ధాన్యాల్లో కూడా మనకి వైటమిన్ బి12 అనేది వస్తూ ఉంటుంది. సో అలా తీసుకుంటూ ఉండడం వల్ల వైటమిన్ బి12 రిక్వైర్మెంట్ అనేది మనకి తగిన మోతాదులో వస్తుంటుంది. అది కాకుండా కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, కొన్ని మాంసపు కృతుల గురించి మీకు చెప్పాను, పాల పదార్థాలు, అది కాకుండా పెరుగు, వెన్న తీసుకోవడం వల్ల కూడా అలాంటివి కూడా వాటిలో కూడా మనకి వైటమిన్ బి12 అనేది ఎక్కువగా వస్తుందండి. వైటమిన్ బి12 వల్ల ఐరన్ అనేది బైండింగ్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది. వైటమిన్ బి12 సరిగ్గా మోతాదులో తీసుకున్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనేది కూడా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు తినమన్నట్టుగా నాన్ వెజ్ తినమన్నారు కదా అని చెప్పేసి మనం నాన్ వెజ్ సోర్స్ లో ఎక్కువగా వైటమిన్ బి12 ఉంటుందని అది తదేకంగా అంటే కంటిన్యూగా తిన్నప్పుడు అది కావాల్సిన దానికంటే ఎక్కువగా అయిపోతుంది. అంటే మనకు పోర్షన్ కంట్రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వైటమిన్ బి12 అనేది కూడా మనం తీసుకోవాల్సి, అంటే వారంలో 1 లేదా 2 సార్లు చికెన్ కానివ్వండి, లేదా రోజు తప్పించి రోజు, లేదంటే రోజు ఎగ్ తీసుకోవడం వల్ల కానివ్వండి, చేపలు తిన్నప్పుడు కూడా అదే విధంగా చెప్పినట్టుగా వారంలో 1 కానీ 2 రోజులు కానీ తీసుకోవడం వల్ల కానివ్వండి, మన బి12 రిక్వైర్మెంట్ అనేది మనకు సరిపోతుందండి. అది కాకుండా మీకు చెప్పినట్టుగా రోజు మన డైలీ రొటీన్లో పాలు, పెరుగు, పన్నీర్ లాంటివి, లేదంటే పెరుగు నాట్ ఓన్లీ వైటమిన్ బి12 అండి, ప్రోబయాటిక్ కూడా మన గట్ హెల్త్కి మనకి చాలా దోహదపడుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివి మన డైలీ రొటీన్లో మనం తీసుకున్నప్పుడు మన వైటమిన్ బి12 రిక్వైర్మెంట్ అనేది సరిపోతుందండి. సో మనము వైటమిన్ బి12 జనరల్గా ఎలా గుర్తుపట్టాలి కొన్నప్పుడు, జనరల్గా మన నెయిల్స్ అనేవి బ్రిటిల్ అయిపోతూ ఉంటాయి, లేదంటే పేల్ గా ఐస్ అనేది జరుగుతూ ఉంటుంది, స్కిన్ అనేది ష్రింక్ అవుతూ ఉండడము, స్కిన్ టోన్ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు జనరల్గా ఇది ఎక్కువగా ప్రెగ్నెన్సీ ఉమెన్ లో కానివ్వండి, లేదంటే చిన్నపిల్లల్లో కానివ్వండి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వైటమిన్ బి12 వల్ల మీకు ఐరన్ డెఫిషియన్సీ రావడం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనము వైటమిన్ బి12 అనే రిక్వైర్మెంట్ అనేది మన బాడీకి చాలా అవసరము. సో కాబట్టి మనము కంపల్సరీ దాన్ని, అది చాలా ఇంపార్టెంట్ వైటమిన్ అండి, చాలా ఇంపార్టెంట్ పోషకాహారం. సో దాన్ని మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఇలాంటి మన విజిబుల్ సిమ్టమ్స్ కూడా, మన స్కిన్ షింకింగ్ కానివ్వండి, స్కిన్ టోన్ ని పెంచుకోవడం కానివ్వండి, వీటిని కూడా వైటమిన్ బి12 రిక్వైర్మెంట్ అని ఉంటుంది. అది కాకుండా మజిల్ బైండింగ్ కి, మజిల్ స్ట్రెంగ్త్ కూడా వైటమిన్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ఇది పెంచుకోవడం కోసము మనము వైటమిన్ బి12 ని రెగ్యులర్ గా మనం చేసే భోజనంలో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మన రిక్వైర్మెంట్ అనేది మనకు సరిపోతాయి. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని రకాల, అంటే నాన్ వెజ్ సోర్స్ అనుకోండి, నాన్ వెజ్ సోర్స్ లో మీట్ కానివ్వండి, లీన్ మీట్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఫ్రెష్ వాటర్ ఫిష్ అండి, ఇవి తీసుకుంటూ పాల పదార్థాలు, అంటే పాలు తీసుకొని రెగ్యులర్ గా మన డైలీ ఇంక్లూడ్ చేసుకోవడము, ఇలా చేసుకుంటున్నప్పుడు మన రిక్వైర్మెంట్ అనేది పూర్తవుతూ ఉంటుంది. అదే ఇంతకుముందు చెప్పినట్టుగా మనం మాట్లాడుకున్నట్టుగా వైటమిన్ సోర్సెస్ వచ్చేసి మన పల్సెస్, అంటే పప్పులు, అన్ని రకాల పప్పులు తీసుకోవడము, ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వైటమిన్ బి12 అనేది మన బాడీ రిక్వైర్మెంట్ సరిగ్గా సరిపోతుందండి.